హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అయితే భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు గైస్. రీసెంట్లీ 4100 వేకెన్సీస్ అయితే రిలీజ్ అయితే అయినాయి గైస్. దీనికోసం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చి 10th కంప్లీట్ అయిన వాళ్ళు, ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అయితే ఎలిజిబుల్ గైస్. అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. బోత్ ఏపీ, టీఎస్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. దీనికోసం పోస్టింగ్ అయితే నవంబర్‌లో ఉంటుంది గైస్. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 16th వరకు అయితే ఉంది. మీరైతే 15% మార్క్స్ అయితే పాస్ అయి ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్ కంప్లీట్‌గా. వీడియో అప్లికేషన్ ప్రాసెస్ అండ్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీస్ గురించి అయితే మనమైతే వీడియోలో అయితే చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చిన మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ బిగిన్ ద వీడియో. మీరైతే ఇక్కడ చూడండి గైస్, రైల్వే రిక్వైర్మెంట్ సెల్ నార్థన్ రైల్వే నుంచి అయితే అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇదైతే. ఇక్కడ మీరైతే చూడొచ్చు, అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది. ఈ లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది గైస్. మీరైతే త్రూ ఆన్లైన్ అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఈ మంత్ 16 రోజు అయితే స్టార్ట్ అయినాయి గైస్. అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసి అయితే నెక్స్ట్ మంత్ 16th వరకు అయితే ఉంది. ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డిస్ప్లే ఆఫ్ మెరిట్ అంటే మీ రిజల్ట్ వచ్చేసి నవంబర్లో అయితే అనౌన్స్ అయితే చేస్తారు. దానికోసం మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ద క్యాండిడేట్ మస్ట్ పాస్ ఎస్ఎస్సి మెట్రికులేషన్ 10th క్లాస్ అని ఉంది. మీరైతే 10th అయితే క్వాలిఫై అవ్వయి ఉండాలి. అదేవిధంగా దాంట్లో అయితే మీకైతే 50% మార్క్స్ అయితే వచ్చి అయితే ఉండాలి గైస్. 50% బిలో వచ్చిన వారైతే అప్లికేషన్ అయితే పెట్టుకోకండి. అనవసరంగా అప్లికేషన్ ఫీ అయితే వేస్ట్ అవుతుంది. అబోవ్ 50% ఆర్ 50% ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా చూడొచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 15 ఇయర్స్ ఉంది. అదేవిధంగా మ్యాక్సిమం వచ్చేసి అయితే 24 ఇయర్స్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, 15 to 24 ఉన్న వాళ్ళైతే మీరైతే ఖచ్చితంగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సేబుల్ బై 5 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకు ఉంది. అదేవిధంగా 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంది. డిసెబిలిటీ ఉన్న వారికి అయితే ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 10 ఇయర్స్ వరకు అయితే ఉంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి అయితే 100 రూపీస్ అయితే ఉంది. మీరైతే త్రూ ఆన్లైన్లోనైతే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ తర్వాత మీ అప్లికేషన్ అయితే పెట్టుకుంటారు కదా, దాని నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి అప్లికేషన్ ఫీ అయితే మీరు పే చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ అంటే డిసెబిలిటీ ఉన్న వారికి, ఉమెన్స్కి అయితే ఎలాంటి ఎగ్జామ్ ఫీ అయితే లేదు. మిగతా వాళ్ళైతే 100 రూపీస్ అయితే పే అయితే చేయాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ సెలెక్షన్ అయితే చూడొచ్చు. మీకైతే ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయరు గైస్. మిమ్మల్ని మీ 10thలో వచ్చిన మార్క్స్ ప్రకారం అయితే సెలెక్షన్ అయితే చేస్తారు. మీరైతే అప్లికేషన్ టైంలో మీ మెమో అయితే అప్లోడ్ అయితే చేస్తారు కదా, దాని త్రూ అయితే మిమ్మల్ని అయితే సెలెక్షన్ అయితే చేస్తారు. ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ లేదు, జస్ట్ ఒక మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా మీరైతే ఇక్కడ చూడొచ్చు, సమ్ ఆఫ్ ట్రేడ్స్లో డిసెబిలిటీ ఉన్న వాళ్ళకైతే వాటి గురించి అయితే మెన్షన్ అయితే చేశారు. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. దీన్ని లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో అయితే, నోటిఫికేషన్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో ఉంటాయి కదా, దాని నుంచి అయితే మీరైతే చూసుకోండి. వేకెన్సీస్ గురించి స్లాట్స్ అయితే మీరైతే చూడొచ్చు. డిఫరెంట్ క్లస్టర్స్లో అయితే మెన్షన్ అయితే చేశారు. దీంట్లో వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ ట్రేడ్లో వచ్చేసి మెకానికల్, డీజిల్, ఎలక్ట్రికల్ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ ఇలా సమ్ ఆఫ్ వాటిలో అయితే ఉన్నాయి కదా. వేకెన్సీస్ అయితే చాలా ఉన్నాయి. ఓవరాల్గా వచ్చేసి 4096 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా అయితే అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, డిఫరెంట్ క్లస్టర్స్లో ఉన్నాయి. క్లస్టర్స్ ప్రకారం మీరైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు కదా. దీనికోసం ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. మీరైతే ఖాళీ అప్లికేషన్ పెట్టి అయితే వదిలేయండి కదా, అంతే సరిపోతుంది. అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూడొచ్చు. మన రిజిస్టర్ అయితే అయిపోవాలి. దాంట్లో మీ నేమ్, ఫాదర్స్ నేమ్, కమ్యూనిటీ, కేటగిరీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతారు కదా. దాంట్లో అయితే రిజిస్టర్ అయితే కావాల్సి ఉంటుంది. తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ లాగిన్ ప్రాసెస్ అయిన తర్వాత మీరు డాష్ బోర్డ్లోకి వెళ్ళి మీరైతే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ పేమెంట్ తర్వాత మీదైతే క్యాండిడేచర్ అందులో అయితే రిజిస్టర్ అయితే అయిపోతుంది గెస్. అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇది. దీనికోసం మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలంటే కనుక అయితే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఎస్ఎస్సిది కానీ 10th మీరు పాస్ అయింది అయితే సరిపోతుంది గెస్. మేము అదేవిధంగా ప్రూఫ్ ఆఫ్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ కూడా ఇవేవైతే పెట్టాలి. ఎస్ఎస్సి మెట్రికులేషన్ పాస్ మార్క్షీట్ అని ఉంది. అదేవిధంగా మీరు ఐటీఐ క్యాండిడేట్స్ అయితే ఐటీఐ యొక్క మెమో అయితే పెట్టాల్సి ఉంటుంది. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ బై ఎన్సీవీటీ, ఎస్సీవీటీ నుంచి అయితే ఉన్న సర్టిఫికేట్ అయితే మీరైతే అప్లోడ్ అయితే చేయాలి. ఇన్ కేస్ క్యాండిడేట్స్ మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే దానికోసం ప్రూఫ్గా మీ క్యాష్ అయితే పెట్టాల్సి ఉంటుంది. డిసెబిలిటీ ఉన్న వాళ్ళైతే మీ డిసెబిలిటీకి సంబంధించిన ప్రూఫ్ అయితే అందులో అయితే అప్లోడ్ అయితే చేయాలి. అదేవిధంగా ఇక్కడ మీరు నెక్స్ట్ చూడొచ్చు, డిశ్చార్జ్ సర్టిఫికేట్, సర్వింగ్ సర్టిఫికేట్ అయితే మీరు అయితే అప్లోడ్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ అప్లికెంట్స్ అప్లైడ్ ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో అప్లై చేసే కనుకైతే మీరైతే అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే అవసరం అయితే లేదు. కంప్లీట్గా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇంతే. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.